ఇలాన్ మస్క్ తన స్పేస్ కంపెనీ ప్రారంభానికి ఒక ఈవెంట్ ఏర్పాటు చేశాడు. పార్టీలో ఎలాంటి రాకెట్ బాంబు పేలుస్తామంటే మొత్తం నగరానికి మస్క్ కాదు, మస్తునే అసలు రాకెట్ మ్యాన్ అని తెలుస్తుంది. సైంటిస్ట్ రాకెట్ తీసుకొచ్చాడు. ఇది ఎంత పైకి వెళ్తుంది? సార్, దీని మొత్తం బరువు 20 కేజీలు. ఇందులో 10 కేజీల మందుగుండు పైకి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. ప్రతి సెకనుకు 1 కేజీ మందుగుండు కాలుతుంది. దాంతో 250 న్యూటన్ ఫోర్స్ థ్రస్ట్ వస్తుంది. అంతా అర్థమైంది. రాకెట్ పై గ్రావిటీ వల్ల 200 న్యూటన్ ఫోర్స్ కిందికి, థ్రస్ట్ వల్ల 250 న్యూటన్ పైకి ఉంటుంది. సో నెట్ ఫోర్స్ పైకి 50 న్యూటన్ ఉంటుంది. F ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ తో యాక్సిలరేషన్ 5/2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. 10 కేజీల మందుగుండు సెకనుకు 1 కేజీ చొప్పున కాలుతుంది. కాబట్టి ఇది 10 సెకండ్లు ఉంటుంది. ఈక్వేషన్ ఆఫ్ మోషన్ లో విలువలు పెట్టి ఇలాన్ మస్క్ డిస్టెన్స్ 125 మీటర్లు లెక్కించాడు. కానీ సార్, ఇందులో ఒక తప్పు ఉంది. అవును తెలుసు. థ్రస్ట్ అయిపోయినా ఈ ఈక్వేషన్ ప్రకారం రాకెట్ కి ఇంకా 25 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ ఉంటుంది. అంటే ఆగే ముందు ఇంకో 31.25 మీటర్ల పైకి వెళ్తుంది. మొత్తం 156.25 మీటర్లు. మస్క్ ఇంకేమీ ఆలోచించకుండా రాకెట్ లాంచ్ చేశాడు. కానీ ఇదేమిటి, రాకెట్ ఇంకా పైకే వెళ్తుంది. అది ఎంత పైకి వెళ్ళిందంటే ఆ పేలుడు ఎవరికీ సరిగ్గా కనిపించలేదు. ఏమైంది, మందుగుండి ఎక్కువ వేసామా? అదే సార్ చెప్పాను. మీరు లెక్కల్లో రాకెట్ మాస్ 20 కేజీగా తీసుకున్నారు, కానీ మందుగుండు కాలుతుండడంతో మాస్ తగ్గుతుంది. దాంతో గ్రావిటీ ఫోర్స్ తగ్గి నెట్ ఫోర్స్ పెరుగుతుంది. కాబట్టి యాక్సిలరేషన్ పెరిగి రాకెట్ ఇంకా పైకి వెళ్తుంది. అంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ పనిచేయదా? పనిచేస్తుంది సార్, కానీ ప్రతి క్షణానికి వేరు యాక్సిలరేషన్ తీసుకోవాలి. అన్ని ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేస్తాం? మందుగుండు కాలుతుండడంతో రాకెట్ మాస్ ప్రతి సెకనుకి 1 కేజీ తగ్గుతుంది. కిందకి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు రాకెట్ మాస్ గుణకం g గా ఉంటుంది. థ్రస్ట్ నుండి గ్రావిటీని తీసేసి వచ్చే నెట్ ఫోర్స్ ని మాస్ తో భాగిస్తే యాక్సిలరేషన్ ఈక్వేషన్ వస్తుంది. ఇందులో టైం తో పాటు డినామినేటర్ తగ్గి న్యూమరేటర్ పెరుగుతుంది. అంటే పైకి వెళ్లే కొద్దీ రాకెట్ యాక్సిలరేషన్ పెరుగుతుంది. ఓహ్, అందుకే రాకెట్ పైకి వెళ్ళింది. కానీ ఎంత పైకి వెళ్ళింది? సార్, రెడీ అవ్వండి, కాల్కులస్ ఉపయోగించాలి. డిస్టెన్స్ ముందు వెలాసిటీ లెక్కించాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ని ఇంటిగ్రల్ ఫారం లో రాయొచ్చు. యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అయితే ఇది నార్మల్ ఈక్వేషన్ అవుతుంది. మన కేసులో యాక్సిలరేషన్ టైం ఫంక్షన్ మీద ఆధారపడి ఉంది మరియు ఇనీషియల్ వెలాసిటీ 0. కాబట్టి ఇది ఇంటిగ్రల్ ఈక్వేషన్ అవుతుంది. ఈ యాక్సిలరేషన్ ఈక్వేషన్ ను లాంచ్ టైం నుండి t వరకు ఇంటిగ్రేట్ చేస్తే ఆ క్షణంలో రాకెట్ వెలాసిటీ తెలుస్తుంది. ఆ వెలాసిటీని మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే రాకెట్ హైట్ వస్తుంది. మందుగుండు 10 సెకండ్లు కాలుతుంది. ఇక్కడ t ప్లేస్ లో 10 పెట్టి 10 సెకండ్ల తర్వాత రాకెట్ ఎంత పైకి వెళ్ళిందో అక్కడ దాని వెలాసిటీ ఎంతో ఈ రెండింటిని లెక్కించవచ్చు. రియల్ లైఫ్ లో విషయాలు ఇంత కాంప్లికేటెడ్ గా ఉంటాయా? కానీ ఒకసారి చూడండి, ఇంటిగ్రేషన్ వస్తే రియల్ లైఫ్ లో ఎన్నో సమస్యలు ఎంత ఈజీ అయిపోతాయో. ఈ ఈక్వేషన్స్ మీరు సాల్వ్ చేయగలరా?